నమస్తే, లెర్న్ విత్ లక్ష్మికి స్వాగతం. వింటర్ కదండి, పచ్చి బఠానీలు, కొత్తిమీర చాలా బాగా దొరుకుతాయి. ఈ సీజన్లో ఆలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మూడిటితో ఒక మంచి కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకోసం 1 కప్పు బఠానీలు, 2 బంగాళాదుంపలు, ఒక చిన్న కట్ట కొత్తిమీర, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయ తీసుకోవాలి. ఆయిల్లో ఈ బంగాళదుంపల్ని క్యూబ్స్గా కట్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి వేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. వెల్లుల్లి ఒక పెద్ద వెల్లుల్లిపై పూర్తిగా తీసుకోవాలి. మధ్య మధ్యలో ఆలుని కలుపుతూ ఉండాలి. బంగాళదుంపలు ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక పచ్చి బఠానీలు, ఉప్పు కూడా వేసి కలిపి మూత పెట్టి బఠానీలు ఉడికినంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఈ కూర రోటీ, అన్నం, పూరి దేంతో అయినా చాలా బాగుంటుంది. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసి ఒక పావు టీ స్పూన్ మెంతులు, ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు, కొద్దిగా పసుపు, కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయలు సాఫ్ట్ అయినంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యాక ముందుగా పేస్ట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఎక్కువగా వేయించకూడదు. ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత నీరు వేసి బాగా ఉడికించాలి. ఎక్కువగా వేయిస్తే కలర్ పోతుంది. ఈ విధంగా నీళ్లు బాగా మరిగిన తర్వాత పై కూరల్ని వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గాక కొంచెం గరం మసాలా వేసి ఉడికించుకోవాలి. అన్నంలోకి కావాలంటే కొద్దిగా గ్రేవీ ఎక్కువ ఉంచుకోవాలి. రోటీల్లోకి, పూరీలోకి కావాలంటే ఇంకొంచెం దగ్గరగా చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ.